Hey everyone, if you want live interactive classes or English tutorials with subtitles, please follow the links which I have provided in the description of this class. ఓకే ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాల్టి ఈ క్లాస్లో మనం ఇంపార్టెంట్ ఫైల్ అండ్ డైరెక్టరీ కమాండ్స్ లైనక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైల్ అండ్ డైరెక్టరీ కమాండ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఓకే, అండ్ we will start learning Linux from the scratch. ఓకే, లైనక్స్ ని మనం స్క్రాచ్ నుంచి తెలుసుకోబోతున్నాము. ఒకవేళ కనుక మీకు మీరు లైనక్స్ కి కొత్తగా క్లాసులో జాయిన్ అయినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు బేసిక్ నుంచి స్క్రాచ్ నుంచి ఈజీగా తెలుగులో అర్థమయ్యే విధంగా నేను మీకు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ ఈ క్లాస్ గురించి మనం ఏమేం చర్చించుకోబోతున్నామో ఇక్కడ నేను టైటిల్ మెన్షన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇంపార్టెంట్ సారీ ఇంపార్టెంట్ ఫైల్ అండ్ డైరెక్టరీ. ఇంపార్టెంట్ ఫైల్ అండ్ డైరెక్టరీ కమాండ్స్ ఇన్ లైనక్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఆమ్, మన కమాండ్ వచ్చేసరికి PWDతో స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, సో ఈ కమాండ్స్ అన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు ఒక బ్యాష్ షెల్ కావాలి కదా. సో ఆ బ్యాష్ షెల్ని నేను చూపించబోతున్నాను, ఓపెన్ చేయబోతున్నాను. ఓకే, ఇది మన బ్యాష్ షెల్. సో ఇది నేను WSL విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ ఉంటుంది కదా. సో దాని ద్వారా నేను కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. ఈ WSLని విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా VMware కాకుండా లేదా ఎనీ వర్చువల్ మిషన్స్ కాకుండా లైనక్స్ని డైరెక్ట్గా మనం విండోస్ SL ద్వారా ఎలా యూజ్ చేయాలో మీకు కనుక ట్యూటోరియల్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని WSLని యూజ్ చేయొచ్చు. లైనక్స్ కమాండ్స్ని విండోస్లోనే యూజ్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. సో బై మూవింగ్ ఫార్వర్డ్ వీ కెన్ ఆల్సో గో ఫర్ VMware or virtual box for any అప్కమింగ్ సెషన్స్ ఇఫ్ యూ నీడ్. ఒకవేళ మనకు కావాలనుకుంటే మనం VMware కూడా తర్వాత ఇచ్చేద్దాం. బట్ హియర్ మనకి ఇప్పటికైతే WSL ద్వారా లైనక్స్ అనేది ఒక Ubuntu లైనక్స్ అనేది మనకి సరిపోతుంది ప్రజెంట్కి, బేసిక్సే కాబట్టి. ఓకే, అదేవిధంగా ఇక్కడ నేను ఫస్ట్ ఈ కమాండ్స్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ కమాండ్స్ అనేవి బిగినర్కి అంటే డెవలపర్స్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పే కమాండ్స్ అన్నీ కూడా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఓకే, సో మీరు ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఫస్ట్ వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. అదేంటంటే PWD. PWD అంటే ఏంటంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అండి. సో మనం ఏ డైరెక్టరీలో అయితే వర్క్ చేస్తున్నామో ఆ డైరెక్టరీ గురించి తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం PWD కమాండ్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు విండోస్ ఉంది కదా, మనం ఈ బేసిక్ యూజ్ చేసేటువంటిది. ఈ బేసిక్ విండోస్లో మనం ఏ డైరెక్టరీలో ఏ ఫోల్డర్లో మనం ఉన్నది తెలుసుకోవడానికి ఇక్కడ మనం చూస్తాం కదా.
దిస్ పీసీ అని, న్యూ వాల్యూమ్ అని, అదేవిధంగా లెనోవో హెచ్డి ఇమేజెస్. సో ఇలా ఇదొక ఈ ఫోల్డర్స్ని ఓపెన్ చేస్తే అందులో ఉన్న ఫైల్స్ అనేవి మనం చూసాం. సో ఈ ఫైల్స్ యొక్క పాత్ అనేది ఇదనమాట. సేమ్ అదే విధంగా మన లైనక్స్లో కూడా తెలుసుకోవాలి అంటే మనం ఏ ఫోల్డర్లో ఉన్నామో ఏ పాత్రలో ఉన్నామో తెలుసుకోవాలి అంటే దీన్ని మనం ప్రెస్ చేస్తే మనం ఎక్కడైతే ఉన్నామో ఆ డైరెక్టరీ అనేది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనం హోమ్ ఎనోనిమస్ అని ఉంది కదా, సో దీనిలో మనం ఉన్నామన్నమాట. ఓకే, హోమ్ ఎనోనిమస్ ఉంది కదా, దీనిలో మనం ఉన్నాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఆ ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీకు చెప్పాను కదా. ఆ మెనీ ఫోల్డర్స్, ఎక్కువ ఫోల్డర్స్ ఓపెన్ చేసినప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నామని తెలుసుకోవడానికి ఈ కమాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంకొక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను, చెప్పి ఉంచబోతున్నాను. అదేంటంటే ఎల్ఎస్. ఎల్ఎస్ వచ్చేసరికి లిస్ట్ అండి. లిస్ట్ అంటే మా ఫోల్డర్లో మనకి ఏమేం ఫైల్స్, ఫర్ సపోజ్ ఇవన్నీ కదా, ఇవన్నీ కూడా ఒక లిస్ట్లో రావాలి అంటే అది ఇది విండోస్లో. కానీ నేను ఇప్పుడు యూజ్ చేసేది లైనక్స్ కాబట్టి ఆ లైనక్స్లో ఈ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎల్ఎస్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. సో ఎల్ఎస్ కమాండ్ టైప్ చేసి నేను ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి, ఈ ఎల్ఎస్ అనే కమాండ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ ఫైల్స్ అనేవి కూడా ఈ ఫోల్డర్లో ఉన్నాయి. ఏ ఫోల్డర్లో ఉన్నాయి? ఎనోనిమస్ అనేది. ఓకేనా, హోమ్ ఎనోనిమస్ అనే ఫోల్డర్లో ఇవన్నీ ఉన్నాయి. పీడబ్ల్యూడి అండ్ ప్రెస్ చేస్తేనేమో డైరెక్టరీ వచ్చింది. అదేవిధంగా ఎల్ఎస్ అని టైప్ చేస్తేనేమో అందులో ఉన్నటువంటి ఫోల్డర్స్ ఫైల్స్ అన్నీ కూడా వచ్చేసాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్ఎస్ అనేది మనకి నార్మల్ లిస్టింగ్ కోసం యూజ్ చేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, ఈ ఫైల్స్ అనేవి కూడా నార్మల్ లిస్ట్ లో ఉన్నాయి. సో మనకి ఇప్పుడు డీటెయిల్డ్ లిస్ట్ అంటే పర్మిషన్స్, అంటే కొన్ని ఫైల్స్ కి రీడ్ అనే పర్మిషన్ ఉంటుంది, కొన్ని ఫైల్స్ కి రైట్ అనే పర్మిషన్, అదేవిధంగా ఆ ఆ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక ఫైల్ కనేసరికి రీడ్ వచ్చు, రైట్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో వాటికి యొక్క పర్మిషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మనం ఎల్ఎస్ ఐఫన్ ఎల్ అనేది టైప్ చేస్తామండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, రీడ్ రైట్. ఓకేనా, వాటి యొక్క ఫైల్ పర్మిషన్స్ అనమాట. ఏ ఫైల్ కి ఏ ఫైల్ కి ఏ పర్మిషన్ ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్ గా చేస్తుంది ఇవన్నీ. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయి ఫైల్స్, సారీ, అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ దీనిలో మనకి ఓన్లీ ఏవైతే హిడెన్ లో లేవో అవి మాత్రమే కనిపించాయి. అదే విధంగా మనకి ఈ హైడ్ అయ్యి ఉన్నటువంటి ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి తెలుసుకోవాలంటే, ఫర్ సపోజ్ మామూలుగా కొన్ని ఫోల్డర్స్ హైడ్ అయి ఉంటాయి. ఓకేనా, సో అలాంటివి మనకి చూడాలి అంటే కనుక మనకంటూ మీన్ లైనక్స్ లో ఒక కమాండ్ ఉంది. సో ఇప్పుడు ఇందులో చూడండి, ఇవన్నీ కూడా హైడ్ అయ్యి లేవు కాబట్టి కనిపిస్తున్నాయి. అదే హైడ్ అయి ఉన్నాయి అనుకోండి, ఇందులో మనకి కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఓకే, సో దానికోసం అని చెప్పేసి మనం ఏ ఫైల్స్ హైడ్ అయ్యి ఉన్నాయో తెలుసుకోవడానికి ఎల్ఎస్ ఐఫన్ ఏ అని టైప్ చేస్తే ఆ ఫోల్డర్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. సో ఇవన్నీ చూడండి, ఇందాక ఇవి మాత్రమే చూపించాయి, ఇప్పుడు ఇవన్నీ ఇవేమో హైడ్ అవ్వకుండా ఉన్నవి, ఇవేమో హైడ్ అయినవి అనమాట. ఏవి? డాట్ క్యాచీ, డాట్ బ్యాష్ హిస్టరీ, డాట్ బ్యాష్ ఆర్సి, ఇవన్నీ కూడా. ఓకే, సో నేను ఫస్ట్ ఇదంతా కూడా ఒకసారి క్లియర్ చేసిన నెక్స్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు మీ క్లారిటీ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఆ మనం ఇప్పుడు ఫైల్స్ ఫోల్డర్స్ అవి చూసాం కదా, వాటి యొక్క సైజెస్ ఎలా ఉన్నాయి అంటే అవి ఎక్కువ ఎంబీని ఆక్యుపై చేస్తున్నావా, తక్కువ ఎంబీని ఆక్యుపై చేస్తున్నావా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే దానికోసం మనం యూజ్ చేసేటువంటి కమాండ్ వచ్చేసరికి ఎల్ఎస్ ఐఫన్ ఎల్హెచ్. సో ఎంటర్ చేస్తే, సో ఇక్కడ చూడండి, టోటల్ 4 KB ఉందంట. ఓకేనా, సో 4 KB ఉన్నట్టు మనకు చూపిస్తుంది. ఓకే, సో ఇది సైజ్ తెలుసుకోవడానికి. ఆ అదే విధంగా సో ఇవన్నీ కూడా మనకి లిస్టుల యొక్క టైప్స్ అన్నమాట. ఒకటి ఎల్ఎస్, ఇంకొకటి ఎల్ఎస్ ఐఫన్ ఎల్, ఇంకొకటి ఎల్ఎస్ ఐఫన్ ఏ, ఇంకొకటి ఎల్ఎస్ ఐఫన్ ఎల్హెచ్.
ఇప్పుడు నేను చెప్పినటువంటి కమెంట్స్ అన్నీ కూడా నేను మళ్ళీ మీకు లైవ్ నోట్స్లో రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమీ క్లాస్లో డైరెక్ట్ నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా నేను నోట్ చేసినటువంటి ప్రతిదీ కూడా మీకు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి నేను ఆ నోట్స్ అనేది కూడా పంపించడం జరుగుతుంది, డ్రైవ్ లింక్ అనేది. ఓకే, నెక్స్ట్ మనం ఇంతవరకు చూసాం కదా. నెక్స్ట్ దీన్ని కూడా ఒకసారి నేను క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసి నెక్స్ట్ కమాండ్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి మనకి సిడి అండి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఈ సిడి అనేది ఇంకొక ఫోల్డర్లోకి మూవ్ అవడానికి లేదా చేంజ్ అవడానికి మనకి సిడి అనేది ఈ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాము. సో ఈ సిడి వచ్చేసరికి ఎలా యూజ్ చేస్తామంటే సిడి అదే విధంగా ఇక్కడ మనకి ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సపోజ్ ఎంఎన్టి సి. సో చూడండి, డైరెక్ట్ ఇందాక మనం హోమ్ డైరెక్టరీలోను, ఇప్పుడు ఎంఎన్టీసీ అనేది డైరెక్టరీలోకి వచ్చేసాము. ఓకేనా, సో ఈ విధంగా మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఎంఎన్టీలో ఉన్నాము, సిలో ఉన్నాము. ఇప్పుడు ఈ సి నుంచి జస్ట్ ఒక స్టెప్ ఎంఎన్టీలోకి వెళ్ళాలంటే నేను ఏ కమాండ్ యూజ్ చేస్తాను చూడండి. సిడి స్పేస్ డబల్ డాట్. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకి సి నుంచి ఎంఎన్టీలోకి వెళ్ళిపోయింది. ఓన్లీ వన్ స్టెప్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. అలా వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళిపోవడానికి మనం ఇచ్చేటువంటి కమాండ్ వచ్చేసరికి సిడి స్పేస్ డబల్ డాట్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనం పర్టికులర్గా ఒక పాత్లోకి వెళ్ళాలనుకున్నాము. ఓకేనా, ఒక స్టెప్ బ్యాక్ ఒక స్టెప్ ఫార్వర్డ్ ఇట్లా కాకుండా స్పెసిఫిక్గా ఒక ఫోల్డర్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసేటువంటి కమాండ్ ఏంటి అంటే సిడి స్పేస్ స్లాష్ ఆ పాత్ ఇస్తాం అనమాట. పాత్ ఏదంటే ఫర్ సపోజ్ నేను మళ్ళీ అగైన్ సిలోకి వెళ్దాం అనుకున్నాను, ఎంఎన్టీ స్లాష్ సి. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ సిలోకి వచ్చేసాను. ఇందాక ఎంఎన్టీలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ సిలోకి వస్తాను. ఎందుకంటే నేను పాత అనేది ఇచ్చేసాను ఇక్కడ. ఇది పాత అనమాట, స్లాష్ ఎంఎన్టీ స్లాష్ సి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కాకుండా నేను హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళాలనుకున్నాను. హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళాలనుకుంటే మనం యూజ్ చేసేటువంటి కమాండ్ వచ్చేసరికి సిడి స్పేస్ టిల్డ్ అంటారండి దీన్ని, ఈ సింబల్ అనేసరికి. సో ఈ టిల్డ్ అనేది యూజ్ చేసామంటే మన హోమ్ డైరెక్టరీ అంటే ఇక్కడ ఉంది కదా, ఎననిమస్. సో సేమ్ అక్కడికి వెళ్ళిపోతాం మనం. చూడండి, సో చూడండి ఎననిమస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా నేను క్లియర్ చేస్తున్నాను మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం. పిఎల్ఈఏఆర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఆ మనం విండోస్లో ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తాం కదా, అదే విధంగా మనం లైనక్స్లో ఏ విధంగా యూజ్ చేస్తామో అనేది కూడా మనం చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ సపోజ్ నేను ఆ, దీనిలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తాం, విండోస్లో అయితే న్యూలోకి వెళ్ళిపోయి ఫోల్డర్ మీద క్లిక్ చేస్తాం. కానీ లైనక్స్లో అన్నీ కూడా కమాండ్స్ ద్వారా కదా మనం యూజ్ చేసేది. సో ఆ కమాండ్ ఇట్లా ఫైల్ క్రియేట్ చేయడానికి లేదా ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఫైల్కి వేరండి, ఫోల్డర్కి వేరండి. ఆ ఫోల్డర్కి వచ్చేసరికి మనం ఎంకేడిఐఆర్ అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఎంకేడిఐఆర్ స్పేస్ మనకి ఏదైతే ఫైల్ కావాలో. ఆ, ఓకేనా, సో ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్ నేమ్ని మనం ఇక్కడ ఇచ్చేయచ్చండి. ఓకే, సపోజ్ ఛానల్ అని ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఎంకేడిఆర్ స్పేస్ ఛానల్. ఓకే, సో ఇప్పుడు ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను ఛానల్ క్రియేట్ అయిందా లేదని. సో ఇక్కడ చూడండి, సో చూడండి ఛానల్ నేను ఏదైతే క్రియేట్ చేస్తాను ఇక్కడ అది ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకి లిస్ట్ అంతా వచ్చేసింది కదా ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు నేను ఛానల్ అని పెట్టాను కాబట్టి ఛానల్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ దానిలో యొక్క కనుక మనకి సబ్ సబ్ నెస్టెడ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి
నేను MKDIR -P పేరెంట్ ఆర్ చైల్డ్ అని ఇస్తున్నాను. సో చూడండి ఏమవుతుందో. సో పేరెంట్ ఆర్ చైల్డ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ఒకసారి లిస్ట్ మళ్ళీ చెక్ చేద్దాం ఏమవుతుందో. సో పేరెంట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, పేరెంట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ దీనిలో మనకి రిమూవ్ చేయాలి ఏదైనా ఫోల్డర్ నేమ్ని మనం రిమూవ్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను దీన్ని అంతా క్లియర్ చేస్తున్నాను. క్లియర్ RMDIR స్పేస్ ఛానల్ అని క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఆ ఛానల్ని నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి RMDIR ఛానల్. ఇప్పుడు లిస్ట్ చూడండి ఎలా ఉంటుందో. సో చూడండి, ఇంతకుముందు పేరెంట్ అని ఉంది, అది ఛానల్, తర్వాత పేరెంట్ అని ఉంది. సో ఇప్పుడు ఛానల్ అనేది రిమూవ్ అయిపోయింది, ఆ ఛానల్ అనేది ఆ లిస్ట్లో లేదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు వరకు మనం ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు సేమ్ అలానే మనం ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి లైనక్స్లో. మన ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తామో అనేది కూడా మనం చూసుకోవాలి కదా. సో దానికోసం వచ్చేసరికి నేను టచ్ కమాండ్ యూజ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్లియర్ దిస్. సో TOUCH టచ్. ఓకే, టచ్ స్పేస్ మనం ఏవేదైతే ఫైల్ కావాలో మీకు ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో నేను ఇక్కడ ఫర్ సపోజ్ స్టూడెంట్ లిస్ట్ కావాలనుకోండి, స్టూడెంట్ అనుకోండి. ఎస్ లేదండి, ఓకే స్టూడెంట్ కదా, STDNT స్టూడెంట్ డాట్ TXT అంటే స్టూడెంట్స్ లిస్ట్ కావాలి అనుకున్నాను, స్టూడెంట్ అనే ఫైల్ కావాలనుకున్నాను. సో దానికోసం అని చెప్పేసి స్టూడెంట్ డాట్ TXT అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి STDNT. ఇప్పుడు మనం ఆ ఫైల్ అనేది క్రియేట్ అయిందా లేదనేది కూడా మనం LS ద్వారా చూసుకున్నాము. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ డాట్ TXT ఎక్కడైతే నేను ఏది ఇచ్చానో అది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, అదేవిధంగా నాకు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో నాకు ఎక్కువ ఫైల్స్ కావాలి, ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఫైల్స్ కావాలి. ఎక్కువ ఫైల్స్ కావాలంటే నేను ఇచ్చేటువంటి కమాండ్ వచ్చేసరికి టచ్ STDNT1.txt. ఇది ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇంకొక ఫైల్ కూడా క్రియేట్ చేయాలి ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్ అన్నమాట. సో STDNT2.txt ఇది ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఫైల్ కావాలి నాకు, TXT కదా. సో దానికి వచ్చేసరికి నేను ST అని ఇస్తాను, ST3.txt అని ఇస్తాను. సో మనం ఫైల్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 2 3 ఇందాక STDNT అని కాకుండా ఇవి 3 ఫైల్స్ ఎక్స్ట్రాగా క్రియేట్ అయ్యి ఉండాలి. ఈ లిస్ట్లో అవి ఉండవు, ఎందుకంటే ఇంతకుముందు అవి మనం క్రియేట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మనం చూద్దాము ఆ లిస్ట్లో అవన్నీ ఉన్నాయో లేవో అనేది. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ అనేది ఇక్కడ ఇంతకుముందు ఉంది. ఇక్కడ చూడండి స్టూడెంట్ 1, స్టూడెంట్ 2. ఓకే, అదేవిధంగా ST3 ఇక్కడ ఇచ్చాను కదా, ST3 ఇవన్నీ కూడా ఏవైతే ఇచ్చానో అవన్నీ కూడా క్రియేట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా, ఇవి ఫైల్స్ అనమాట. అంతకుముందు ఇవి ఫోల్డర్స్ ఆర్ డైరెక్టరీస్, ఇవి మాత్రం ఫైల్స్. లైక్ మనకి ఇవి ఉంటాయి కదా. సో ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ ఎలా అయితే ఉంటాయో సో అలాగనమాట, ఇవన్నీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఏమేమి తెలుసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టుడే వి లెర్న్డ్ అబౌట్ PWD, LS, CD,
ఎంకేడిఆర్, ఆర్ఎండిఆర్, టచ్. ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి, దేనికి వాటి యొక్క పర్పస్ ఏంటని కూడా మనం అన్నీ తెలుసుకున్నాము. వీటినే మనకి మనం బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైనక్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇవి ఒక ఫండమెంటల్స్ అనమాట. లైనక్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవి ఫండమెంటల్స్. ఓకే. వితౌట్ దీస్ యూ కాంట్ ఈవెన్ మూవ్ అరౌండ్. ఓకే. సో ఇవి లేకుండా మీరు ముందుకు మూవ్ అవ్వలేరు అనమాట. ఓకే. సో ఇవి మీరు రోజుకి 4 నుంచి 5 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కంఫర్టబుల్గా ఉంటాయి, మీకు కమెంట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే కమెంట్స్ అనేవి నేర్చుకున్నామో అవన్నీ కూడా మనం ఒక నోట్స్ రాసుకుందాము. సో ఈజీగా రీకాప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆ, అదేవిధంగా ఎవరైతే ఆ, ఈ నోట్స్ కావాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒకసారి కమెంట్స్ అన్నీ కూడా లిస్ట్ చేసేసి అవన్నీ కూడా బేసిక్గా ఒకసారి ఓవర్వ్యూ ఇస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ కమెంట్. ఫస్ట్ కమెంట్ ఏంటి మనం రాసింది ఇవాళ? పిడబ్ల్యూడి. పిడబ్ల్యూడి పిడబ్ల్యూడి వచ్చేసరికి మనం ఎందుకు యూజ్ చేస్తామో సారీ, ఇట్ షోస్ ద వెయిట్ 1 సెకండ్. షోస్ ద ఫోల్డర్. Folder or directory, we can say. Folder or directory you are currently in. ఓకే, ఇది పర్పస్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి ఎల్ఎస్. ఎల్ఎస్ అంటే లిస్ట్. ఇది నార్మల్ లిస్టింగ్ కోసం యూజ్ చేస్తాం. నార్మల్ లిస్టింగ్. వెయిట్ ఫర్ ఎ సెకండ్. సారీ, జస్ట్ ఫర్ ఎ సెకండ్, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో ఎల్ఎస్ తర్వాత మనం యూజ్ చేసిన కమాండ్ వచ్చేసరికి ls-l. So purpose of this command is డీటెయిల్ లిస్ట్ విత్ పర్మిషన్స్. మనం చూసాం కదా, డీటెయిల్డ్ లిస్ట్ విత్ పర్మిషన్స్. నెక్స్ట్ ఏ కమాండ్ ఇచ్చేసాం? ls-a. It shows hidden files. Show hidden files.
నెక్స్ట్ ls-lh. So ls-lh means it will show the human readable sizes. సో హ్యూమన్ రీడబుల్ సైజెస్ లో అంటే అవి ఎంత మెమరీని ఆక్యుపై చేసామని తెలుసుకోవడానికి మనం ఈ ls-lh అనే కమాండ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో హ్యూమన్ రీడబుల్ సైజెస్. ఓకే. సో నెక్స్ట్ మనం ఏ కమాండ్ ఇచ్చేసాము? సిడిలోకి వెళ్ళిపోయాం. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. am I right? సిడి స్పేస్ ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చినట్లయితే మనకి ఆ ఫోల్డర్ నేమ్ కి ఇది చూపిస్తుంది, డైరెక్టరీ అనేది మనకి ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. సిడి సో ఫోల్డర్ నేమ్ మూవ్స్ టు ద పర్టికులర్ ఫోల్డర్ నేమ్. ఓకే. మూవ్స్ టు దట్ పర్టికులర్ ఫోల్డర్. నెక్స్ట్ మనం ఇచ్చేసినటువంటి కమాండ్ వచ్చేసరికి సిడి డబల్ డాట్. సో డబల్ డాట్ అనేసరికి మనకి ఒక స్టెప్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. గో బ్యాక్ వన్ స్టెప్. ఓకే. నెక్స్ట్ స్లాష్ పాత్. సో ఇక్కడ పాత్ ఏదైతే ఇస్తామో ఆ పాత్లోకి మనల్ని తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ అబ్సల్యూట్ పాత్ ఏదైతే ఉంటుందో దానిలోకి మనల్ని తీసుకెళ్తుంది. అబ్సల్యూట్ పాత్. ఓకే. నెక్స్ట్ సిడి స్పేస్ టిల్డ్ ఇదేసరికి హోమ్ డైరెక్టరీ ఏదైతే ఉందో ఆ హోమ్ డైరెక్టరీకి మనల్ని తీసుకెళ్తుంది. హోమ్ డైరెక్టరీ. నెక్స్ట్ సో ఇక్కడ వరకు మనం సిడితో చేసాము. నెక్స్ట్ మనం వేరే కమాండ్ కి మూవ్ కదా. సో ఆ కమాండ్ నేమ్ వచ్చేసరికి ఎంకేడిఆర్. ఇవెందుకు? డైరెక్టరీని క్రియేట్ చేసుకోవడానికి. సో ఎంకే మీన్స్ మేక్ డైరెక్టరీ. మేక్ మీన్స్ తయారు చేయడం కదా. ఎంకేడిఆర్ అండ్ స్పేస్ ఫోల్డర్ నేమ్ కూడా ఇవ్వాలి. సో అప్పుడే ఆ ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేస్తుంది మనకి. సో ఫోల్డర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు మీరు. ఫోల్డర్ నేమ్ అది మీ ఇష్టం.
సో ఫోల్డర్ నేమ్ ఎంకేడిఆర్ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి క్రియేట్స్ ఏ న్యూ ఫోల్డర్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంకేడిఐఆర్ -p పేరెంట్ ఆర్ చైల్డ్. క్రియేట్ నెస్టెడ్ ఫోల్డర్స్. సో అంటే సబ్ ఫోల్డర్స్ లాగనమాట. ఒక ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ ఉంటుంది కదా, అలా అనమాట. క్రియేట్స్ నెస్టెడ్ ఫోల్డర్స్. నెక్స్ట్ దీని తర్వాత మనం RMDERలోకి వెళ్ళాం కదా. RMDIR వచ్చేసరికి ఫోల్డర్ నేమ్ ఏదైతే. సో ఇక్కడ RMDIR ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి, అప్పుడు రిమూవ్ చేస్తుంది. ఏదైతే ఫోల్డర్ మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో విండోస్లో అయితే డిలీట్, ఇక్కడైతే కనుక రిమూవ్ అనమాట. రిమూవ్ అంటాం. సో డిలీట్స్ an empty folder. నెక్స్ట్ మనం ఇచ్చేసినటువంటి కమాండ్ డిలీట్ చేయడం అయిపోయిన తర్వాత టచ్ కమాండ్ ఇచ్చేసాం కదా. TOUCH టచ్ ఏంటి? ఫైల్స్ ని క్రియేట్ చేయడానికి. ఏదైతే ఫైల్ కావాలో ఆ ఫైల్ నేమ్ ని మనం ఇక్కడ టైప్ చేసి ఫైల్ నేమ్ డాట్, అది TXT అయితే TXT, ఏదైతే అది ఇక్కడ ఇచ్చేసేయాలి. దాని తర్వాత టచ్ ఫైల్ నేమ్ డాట్ TXT వచ్చేసరికి క్రియేట్స్ an empty ఫైల్. సో క్రియేట్స్ an empty file or updates timestamps. అప్డేట్ టైమ్స్టాంప్ అనేది మీకు ఇప్పుడు అవసరం లేదంటే తర్వాత చూపుతాను, తర్వాత నెక్స్ట్ క్లాస్లో. సో మన నెక్స్ట్ క్లాసెస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి TOUCH. అదే ఇది ఎందుకంటే మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేసుకోవడానికి. ఫర్ సపోజ్ S1.txt, ఓకే, S2.txt అంటే స్టూడెంట్స్ లిస్ట్ 2, అట్లా అనమాట. S2.txt, అదేవిధంగా S3.txt, ఇలా ఎన్ని కావాలంటే మీరు ఫైల్ నేమ్ని అక్కడ మీకు స్పేస్ ఇచ్చి మెన్షన్ చేస్తే అది ఈ ఫైల్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ ఫైల్స్. ఓకే, సో ఒకసారి మనం ఏమేమి నేర్చుకున్నామో ఇవాళ క్లాస్లో ఒకసారి రివైజ్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి
పీడబ్ల్యూడి వచ్చేసరికి ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఏంటంటే షోస్ ఏదైతే ఫోల్డర్ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో అది చూపిస్తుంది. అదేవిధంగా ఎల్ఎస్ వచ్చేసరికి నార్మల్ లిస్టింగ్ కోసం ఎల్ వచ్చేసరికి డీటెయిల్ లిస్ట్ కోసం ఏ వచ్చేసరికి హిడెన్ ఫైల్స్ కోసం. అదేవిధంగా ఎల్హెచ్ వచ్చేసరికి హ్యూమన్ రీడబుల్ సెల్స్ కోసం. నెక్స్ట్ సిడి స్పేస్ ఫోల్డర్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ ఫోల్డర్కి మనకి పాత్రలోకి తీసుకెళ్తుంది సిడి అనేది. నెక్స్ట్ వచ్చేసరికి సిడి డబుల్ డాట్ వచ్చేసరికి బ్యాక్ ఒకసారి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ ఫోల్డర్లోకి వెళ్ళడానికి ఇది చేస్తాము. అదేవిధంగా సిడి పాత్ అనేది ఏ పాత్ మనం ఇక్కడ ఏదైతే పాత్ మెన్షన్ చేస్తామో ఆ పాత్రలోకి మనం తీసుకెళ్తుంది. సిడి స్పేస్ టిల్డ్ వచ్చేసరికి హోమ్. ఓకే, హోమ్ డైరెక్టరీ ఏదైతే ఉంటుందో ఆ హోమ్ డైరెక్టరీలోకి మనం తీసుకెళ్ళడానికి సిడి టిల్డ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంకేడిఆర్ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి క్రియేట్స్ న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. అదేవిధంగా పేరెంట్ ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి MKDR-P పేరెంట్ చేయాలి. అంటే అవి నెస్టెడ్ ఫోల్డర్స్, ఓకే, సబ్ ఫోల్డర్స్ అన్నమాట. నెక్స్ట్ RMDR స్పేస్ ఫోల్డర్ నేమ్ ఇస్తే అది RM మీన్స్ రిమూవ్ చేసేస్తుంది, అంటే డిలీట్ చేస్తుంది అని. నెక్స్ట్ టచ్ స్పేస్ ఒక ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ నేమ్తో ఎంటీ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా టచ్ స్పేస్ 3 ఫైల్ నేమ్స్ ఇచ్చామనుకోండి, ఓకే, 3 అంటే 3 అని కాదు, మీకు 2 అవచ్చు, 3 అవచ్చు, ఎన్ని అవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని మీకు చేసి ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా మల్టిపుల్ ఫైల్స్ని ఎట్ ఏ టైమ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసరికి వీవింగ్ అండ్ ఎడిటింగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకుందాము. ఓకే, సో దానికోసం మనం యూజ్ చేయబోయేటువంటి కమాండ్స్ వచ్చేసరికి క్యాట్, నాన్, గ్రిప్, హెడ్, టైల్ ఇలాంటి కమాండ్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ట్రస్ట్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, అండ్ ఈ క్లాస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, ఇతరులకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు వారితో షేర్ చేసుకోండి. ఈ క్లాస్ యొక్క ప్లేలిస్ట్ లింక్, అదేవిధంగా WSL ఇన్స్టాలేషన్ ఆ లింక్స్ అనేవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మన ఛానల్ ఈసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్ వచ్చేసరికి ఇక్కడ లైనక్స్, ఇది లైనక్స్ మా ప్లేలిస్ట్, ఇది మీరు క్లిక్ చేస్తే లైనక్స్ సంబంధించిన ట్యూటోరియల్స్ మొత్తం వస్తాయి. ఓకేనా, సో ఈ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. సీ యూ ఇన్ నెక్స్ట్